ట్రంప్ సూచించిన పీస్ ప్లాన్‌కు నో అంటే నరకమే అంటూ హమాస్‌కు అమెరికా గట్టి వార్నింగ్ ఇచ్చింది. రేపు సాయంత్రం 6 గంటల వరకు ట్రంప్ డెడ్‌లైన్ గూడా పెట్టారు హమాస్‌కు. సో, ట్రంప్ అల్టిమేటం నేపథ్యంలో హమాస్ చాలా సానుకూలంగా స్పందించింది. బందీల విడుదలకు కూడా అంగీకరించింది. ఇజ్రాయెల్‌కు ట్రంప్ సూచించారు బాంబు దాడులు ఆపేయమని గాజాలో. సో, ట్రంప్ శాంతి ప్రణాళిక విజయం సాధించినట్టేనా అంటే ఏం చెప్తారు సార్? ఇప్పటి వరకు వస్తున్న తాజా పరిణామాల ప్రకారం ఏంటంటే హమాస్ పార్ట్స్ ఆఫ్ ట్రంప్ ప్లాన్కు తన ఆమోదాన్ని తెలిపింది. అంటే పూర్తిగా ట్రంప్ ప్లాన్కి ఆమోదం తెలపలేదు. అందులో కొన్ని అంశాలకు మాత్రమే ఆమోదం తెలిపింది. అంటే ట్రంప్ 20 పాయింట్ ప్లాన్ పెట్టారు. అందులో పార్ట్స్ ఆఫ్ ద ప్లాన్కు తాము ఆమోదం చెప్తున్నట్లుగా హమాస్ ప్రకటించింది. మిగతావి నెగోషియేషన్స్ ద్వారా మిగతా వాటిపైన చర్చించాలని ప్రతిపాదించింది. దాంతోపాటు ట్రంప్ ఇగో సాటిస్ఫై అయ్యేలా ట్రంప్కు ధన్యవాదాలు కూడా చెప్పింది. ట్రంప్ ఎఫర్ట్స్ను ప్రశంసిస్తున్నాం, శాంతి కోసం ట్రంప్ ప్రయత్నాలు అని. అది అలాగే అరబ్ దేశాల ప్రయత్నాలను, ఇతర ఇంటర్నేషనల్ ప్లేయర్స్ యొక్క ప్రయత్నాలని ప్రశంసిస్తున్నట్లు హమాస్ పేర్కొంది. ఆ రకంగా హమాస్ కొంత పాజిటివ్ సంకేతాలు ఇచ్చింది. దీంతో ఈవెన్ బందీలను కూడా విడుదల చేస్తానని కూడా అంగీకరించింది. దాంతో ట్రంప్ ఇజ్రాయెల్కు సూచించారు, అంటే ఒక రకంగా ఆదేశించారు, మీరు ఈ బాంబుల వర్షం కురిపించడం, బాంబు దాడులు ఆపమని అని. సో ఇక్కడ వరకు చూస్తుంటే మనకు కాస్త పాజిటివ్గా డైరెక్షన్లో పోతోంది అని వార్తలు వస్తున్నాయి. అంటే కీలకమైన బందీల విడుదలకు హమాస్ అంగీకరించింది. ఇది ఒక రకంగా ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహుకు భారీ విజయం అవుతుంది. అలాగే ట్రంప్ పీస్ ప్లాన్లో ఉన్న మరో ముఖ్యమైన అంశము హమాస్ ఆయుధాలు వదిలేయాలి, అధికారాన్ని వదిలేయాలి. అధికారం వదిలేయడానికి కూడా హమాస్ అంగీకరించినట్లుగా మీడియా కథనాలు వస్తున్నాయి. అంటే హమాస్ లేని హమాస్ అధికారంలో ఉండదు. ఇది ట్రంప్ 20 అంశాల ప్రణాళికలో ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే ఒక ట్రాన్సిషనల్ అథారిటీకి, అంటే పాలస్తీనాలో ఉన్నటువంటి టెక్నోక్రాట్స్, విద్యావంతులు, వివిధ రంగాల నిపుణులు, పాలస్తీనీయులతో కూడిన తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, దీనికి కూడా హమాస్ అంగీకరించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అంటే ఒక టెక్నోక్రాట్లతో కూడిన ట్రాన్సిషనల్ అథారిటీకి అధికారాన్ని అప్పజెప్పడానికి హమాస్ సిద్ధపడుతోంది. సో అది ఒక రకంగా ఇజ్రాయెల్ కోరుతున్న అంశాల్లో ఇది కూడా ముఖ్యమైనది. ట్రంప్ ప్లాన్లో కూడా ఉంది. కానీ కీలకమైన అంశం ఏంటంటే నిరాయుధులు కావడం, అంటే డిజార్మింగ్ ఆఫ్ హమాస్. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఇజ్రాయెల్ డిమాండ్ చేస్తున్నది. ట్రంప్ 20 అంశాల ప్రణాళికలో కూడా ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే హమాస్ పూర్తిగా ఆయుధాలను వదిలేయాలి, హమాస్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని ధ్వంసం చేయాలి, టనెల్స్ ఇతరత్ర అన్నిటి. అంటే ఇజ్రాయిల్ కూడా డిమాండ్ చేస్తున్నది హమాస్ అనే ప్రమాదం మాకు ఉండకూడదు అని. దీనికి హమాస్ ఇంకా అంగీకరించలేదు. హమాస్ చెప్తున్నది ఏంటంటే ఇజ్రాయిలీ అక్యుపేషన్ ఆగితే తప్ప హమాస్ డిజామ్ కాదు అని చెప్తున్నారు. చాలా ఇది అండర్లైన్ చేయాల్సిన అంశం రవిశంకర్ గారు. ఎందుకంటే డిజార్మింగ్ ఆఫ్ హమాస్ను లింక్ టు ఇజ్రాయిలీ ఎండ్ ఆఫ్ అక్యుపేషన్. ఇక్కడే ఇజ్రాయెల్ అంత సులభంగా ఒప్పుకోదు. అలాగే ట్రంప్ 20 అంశాల ప్రణాళికలో కూడా ఇజ్రాయిల్ అక్యుపేషన్ ఎండ్ కావాలని లేదు. అందులో ఉన్నది ఏంటంటే ఇజ్రాయిల్ యొక్క సెక్యూరిటీ పారామీటర్ను కలిగి ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పారు. అంటే ఇజ్రాయిల్ తన బలగాలను, తన సెటిల్మెంట్స్ను ఆ గాజా ప్రాంతంలో కలిగి ఉంటుంది అని. సో అక్కడ మౌలికమైన అంశం, అసలు ఈ సమస్యకు మూలమే ఇజ్రాయిలీ అక్యుపేషన్. పాలస్తీనా ప్రాంతాలను ఇజ్రాయిల్ ఆక్రమించడంతో సమస్య మొదలైంది. ఆ మౌలికమైన సమస్య పరిష్కారం కావాలని హమాస్ అడుగుతోంది. దానికి ఇజ్రాయిల్ సిద్ధంగా లేదు. ఎందుకంటే క్లియర్గా ఇటీవల యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో మాట్లాడుతూ కూడా నెతన్యాహు స్పష్టంగా చెప్పింది, దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఇండిపెండెంట్ పాలస్తీనియన్ నేషన్ అని.
హమస్ కానీ ఇతర పాలస్తీనా ప్రతిఘటన గ్రూపులకు కానీ పాలస్తీనా రెసిస్టెన్స్ ఫోర్సెస్ అడుగుతున్నదల్లా రైట్ టు నేషన్. మాకు కూడా ఒక దేశం కావాలి. యునైటెడ్ నేషన్ 2 స్టేట్ సొల్యూషన్లో కూడా 1948 రెజల్యూషన్ కూడా చెప్పింది అదే. అమెరికా నుండి భారతదేశం వరకు అధికారికంగా చెప్తున్నది కూడా అదే. యూదులకు ఇజ్రాయిల్ ఏర్పడింది కనుక అరబులకు పాలస్తీనా దేశం ఏర్పడాలి అని. దీనికి ఇజ్రాయిల్ ససేమిరా అంటుంది. ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే ప్రసక్తి లేదని. ట్రంప్ 20 అంశాల ప్రణాళికలో కూడా దీని పట్ల అస్పష్టత ఉంది. ఏమంటాడంటే ఈ 20 అంశాలను అమలు చేయడం ద్వారా పాలస్తీనా దేశ ఏర్పాటు దిశగా ఒక దారి పడుతుంది అని ట్రంప్ 20 పాయింట్ ప్లాన్లో చెప్పాడు. ఏ పాత్వే టువర్డ్స్ పాలస్తీనియన్ స్టేట్ అని. కానీ హమస్ అడుగుతున్నది, ఇతర పాలస్తీనా రెసిస్టెన్స్ గ్రూప్ అడుగుతున్నది పాత్వే పడడం కాదు, దారి పడడం కాదు, దేశమే ఏర్పడాలని. దానికి ఇజ్రాయెల్ ఎట్టి పరిస్థితులు అంగీకరించడం లేదు. ఈవెన్ ట్రంప్ 20 అంశాల ప్లాన్ను పూర్తిగా సమర్థించిన నెతన్యాహు కూడా పాలస్తీనా దేశం ఏర్పాటు దిశగా అన్న పదాన్ని అంగీకరించడం లేదు. అందువల్ల ట్రంప్ 20 పాయింట్ ప్లాన్లో ఉన్న అత్యంత ఫండమెంటల్ అంశం దగ్గర ఆగిపోయింది వ్యవస్థ మొత్తం. సో అక్కడ వరకు హమస్ తన ఆయుధాలు వదిలేయాలంటే ఇజ్రాయిల్ ఆక్రమణ ఆగిపోవాలి అంటున్నారు. ఎందుకంటే ఇజ్రాయిల్ ఆక్రమించుకొని ఉండగా పాలస్తీనా గ్రూపులు ఆయుధాలు వదిలేయమంటే అది వన్ సైడెడ్ అవుతుంది. అందుకే ట్రంప్ ప్లాన్ పై స్పందిస్తూ కూడా నెతన్యాహు అన్నది ఇజ్రాయిల్ వార్ ఆబ్జెక్టివ్స్ కు ఇది అనుకూలంగా ఉంది అన్నాడు క్లియర్గా. అంటే నెతన్యాహువే సర్టిఫికేట్ ఇచ్చాడు, ట్రంప్ ప్రతిపాదన మాకు అనుకూలంగా ఉంది, మా యుద్ధ లక్ష్యాలకు అనుకూలంగా ఉంది అని ప్రతిపాదించాడు అని పేర్కొన్నాడు. ఇక అరబ్ అండ్ ముస్లిం కంట్రీస్ ఏమో ఇది శాంతి వైపుగా దారి తీస్తుందన్న ఆశాభావంతో మేము వెల్కమ్ చేస్తున్నాం ఈ ప్రతిపాదనను అన్నారు. అందువల్ల మొట్టమొదటిగా ఇప్పటికీ తేలిన అంశం అంటే పార్ట్స్ ఆఫ్ ట్రంప్ ప్లాన్ హమస్ అంగీకరించింది, బందీలను విడుదల చేయడానికి అంగీకరించింది, ఈవెన్ అధికారాన్ని వదులుకోవటానికి కూడా అంగీకరించింది. ఇప్పటి వరకు అంతర్జాతీయ మీడియాలో వస్తున్న కథనాలు ఇవి. కానీ అంగీకరించిన అంశం ఎక్కడ అంటే డిజార్మింగ్ హమస్, ఆయుధాలు వదిలేయాలి, తన మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను వదిలేయాలి. అది ఇజ్రాయిల్ ఆక్యుపేషన్తో లింక్ చేసింది హమస్. దీనికి ఇజ్రాయిల్ అంగీకరించదు. ట్రంప్ ప్లాన్లో కూడా ఈ సమస్య పరిష్కారం కాదు. అందువల్ల ఇప్పుడు కాల్పుల విరమణ జరుగుతుంది బందీలు విడుదల వల్ల. ఇజ్రాయెల్ ఆల్రెడీ బాంబులు వేయకూడదని ట్రంప్ ఆదేశించాడు. హోస్టేజెస్ విడుదల వల్ల కాల్పుల విరమణ జరుగుతుంది. కానీ నెక్స్ట్ క్రిటికల్ క్వశ్చన్ ఎక్కడ వస్తుంది అంటే ఈ టైం టేబుల్, అంటే ఆయుధాలు హమస్ ఎప్పుడు వదిలేయాలి, అసలు ఇజ్రాయెల్ పాలస్తీనా ప్రాంతాల ఆక్రమణను ఉపసంహరించుకుంటుందా లేదా అని. ఎందుకంటే ట్రంప్ ప్రతిపాదించిన 20 అంశాల ప్లాన్లో కూడా వెస్ట్ బ్యాంక్ ప్రస్తావన లేదు. మన వ్యూవర్స్కి అర్థం కావాల్సింది, పాలస్తీనా ప్రజలు ఇప్పుడు 2 ప్రాంతాల్లో ఉంటున్నారు. ఒకటి గాజా ప్రాంతం, ఇది హమస్ అధికారంలో ఉంది. అలాగే వెస్ట్ బ్యాంక్ ప్రాంతము, ఇది పాలస్తీనియన్ అథారిటీ మహమ్మద్ అబ్బాస్ నాయకత్వంలో పాలస్తీనియన్ అథారిటీ చేతిలో ఉంది. ట్రంప్ ప్రతిపాదించిన 20 అంశాల ప్లాన్లో ఎక్కడా వెస్ట్ బ్యాంక్ ప్రస్తావన లేదు. అందువల్ల పాలస్తీనా ప్రజల భవిష్యత్తును ఒక్క గాజాతోనే చూడలేము. గాజా వెస్ట్ బ్యాంకే కాదు, ఇజ్రాయెల్ ఆక్రమించిన ఇతర ప్రాంతాలు కూడా ఉన్నాయి. అందువల్ల ఫండమెంటల్ ఇష్యూ దగ్గర ఈ ప్రతిష్టంభన అనేది అనివార్యంగా కనబడుతుంది. తర్వాత ట్రంప్ ప్లాన్లో ఈ ట్రాన్సిషన్ ఏంటి అన్నప్పుడు ఎవరు పాలిస్తారు అప్పటిదాకా? టెక్నోక్రాట్లతో కూడిన ఒక తాత్కాలిక ప్రభుత్వం ఉంటుంది అని చెప్పారు. దాంతోపాటు బోర్డ్ ఆఫ్ పీస్, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో బ్రిటిష్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్, ఇలా కొంతమంది ప్రపంచంలో ఉన్న అధినేతలతో కూడిన బోర్డ్ ఆఫ్ పీస్ మొత్తం వ్యవహారాన్ని సూపర్వైజ్ చేస్తుంది అని. దాంతోపాటు ఇంటర్నేషనల్ డిఫెన్స్ ఫోర్స్, స్టెబిలైజేషన్ ఫోర్స్ అన్నారు. అంటే వివిధ దేశాల బలగాలతో కూడిన అంతర్జాతీయ బృందం
బలగాలు మానిటర్ చేస్తాయని. సమస్య ఏంటంటే ఇక్కడ పాలస్తీనా ప్రజల ప్రస్తావన లేదు. పాలస్తీనా ప్రజలు ఎన్నుకున్నటువంటి పాలస్తీనా అథారిటీ ప్రస్తావన లేదు. హమస్ ప్రస్తావన ఎలాగూ ఉండదు. కానీ దెర్ ఇస్ నో రిప్రజెంటేషన్ ఫర్ పాలస్తీనియన్స్. అంటే ఒక రకంగా ఇది వలస పాలన. అంటే ఇతర దేశాల పాలనలో, ఇతర దేశాల బలగాల పర్యవేక్షణలో పాలస్తీనా ప్రజలు ఉంటారు. అంటే వారి స్వతంత్ర దేశం తర్వాత సంగతి. ఇప్పుడు వారొక పరాధీనతలో బతకాలి. పరాధీనత ఏ ప్రపంచంలో ఆత్మగౌరవం ఉన్నా ఏ మానవ జాతి ఒప్పుకోదు. మీరు వరల్డ్ హిస్టరీ మొత్తము తీయండి. వలసవాదానికి వ్యతిరేకంగా ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలో జరిగిన పోరాటాలు మనం చూసాం. భారతదేశం 200 ఏళ్ల పాటు పోరాడింది. ప్రజల ఆకలినైనా అనుభవిస్తారు, కానీ పరాధీనతను అంగీకరించరు. అందువల్ల పాలస్తీనా ప్రజల స్వతంత్ర దేశం తర్వాత సంగతి. ఈ ట్రాన్సిషన్ పీరియడ్ లో కూడా ఎక్కడ పాలస్తీనియన్ రిప్రజెంటేషన్ ఉండదు. ఈ బోర్డ్ ఆఫ్ పీస్ లో కానీ, ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ లో కానీ, పోనీ హమస్ లేకపోయినా మంచిదే. హమస్ ఎలాగూ ఉండదు. కానీ ఇప్పుడు పాలస్తీన్ అథారిటీ ఉంది, వెస్ట్ బ్యాంక్ పాలిస్తున్నా, లేదా ఇతర పాలస్తీనా ప్రజలకు ఎక్కడో చోట రిప్రజెంటేషన్ ఉండాలి కదా. తర్వాత ఈ ఎగ్జిక్యూషన్ ఏంటి, ఈ మొత్తం ప్రణాళిక ఎప్పట్లోగా అమలవుతుంది అన్నది లేదు. టైం బౌండ్ ప్రణాళిక లేదు. అలాగే మీ గాజాలోను, వెస్ట్ బ్యాంక్లో ఉన్న ఇజ్రాయిలీ ఫోర్సెస్ ఉన్నాయి, ఇజ్రాయిలీ బలగాలు ఉన్నాయి. అంటే ఉదాహరణకు ఇప్పుడు మన హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో బ్రిటిష్ వాళ్ళు ఉన్నట్లు. సో వాళ్ళు ఖాళీ చేయడం అనే అంశం ట్రంప్ ప్లాన్లో లేదు. ట్రంప్ పీస్ ప్లాన్లో ఇజ్రాయిల్ తన సెక్యూరిటీ పారామీటర్ కొనసాగించుకుంటుంది అన్నది. అంటే ట్రంప్ పీస్ ప్లాన్ పూర్తిగా ఇజ్రాయిల్కి అనుకూలంగా ఉంది, పాలస్తీనా ప్రజలకు వ్యతిరేకంగా ఉంది. అందుకే పాలస్తీనా ప్రజలకు అనుకూలంగా ఉన్న అంశాలు 1-2 ఉన్నాయి. ఉదాహరణకు కాల్పుల విరమణ జరుగుతుంది, సాయం గాజాకు వెళ్తుంది, గాజా ప్రజలు ఖాళీ చేయాల్సిన అవసరం లేదు. గతంలో ట్రంప్ ఫస్ట్ టైం అంతకు ముందు ప్రకటించిన ప్లాన్లో గాజా జనాభా మొత్తం ఖాళీ చేయాలని ప్రతిపాదించాడు, అది లేదు. అంతవరకు పాజిటివ్. అందువరకే హమస్ పార్ట్స్ ఆఫ్ ద ట్రంప్ ఒప్పందానికి అనుకూలంగా స్పందించింది. అసలు మౌలికమైన అంశాలు పరిష్కారం కాకుండా ఈ ప్రక్రియ కొంత ముందుకు సాగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అర్జెంటుగా నెతన్యాహుకు బందీలు విడుదల ముఖ్యమైనది, ట్రంప్కు నోబెల్ పీస్ ప్రైజ్ కావాలి, యుద్ధం ఆపాలి. యుద్ధం ఆపిన అక్కడ పుటిన్ ఇంటలేడు ఉక్రెయిన్లో. అందువల్ల ఇక్కడన్నా కనీసం యుద్ధం ఆపినట్లు కనబడాలి. భారత్ పాకిస్తాన్ యుద్ధం ఆపినా అంటే ఇండియా ఒప్పుకుంటలేదు. థాయిలాండ్ కంబోడియాల మధ్య యుద్ధము, ఆర్మేనియా అజర్బైజాన్ల మధ్య ఘర్షణ, ఇవన్నీ యుద్ధాలు కాదు, మిలిటరీ ఘర్షణలే. కాంగో కాన్ఫ్లిక్ట్, ఇవన్నీ చెప్పుకొని తాను 7 యుద్ధాలు ఆపానని ట్రంప్ చెప్తున్నాడు. ఇప్పుడు అర్జెంటుగా గాజా వార్ ఆపాలి. అందువల్ల ట్రంప్కి అర్జెన్సీ ఉంది, నెతన్యాహుకు అర్జెన్సీ ఉంది. ఎందుకంటే బందీలు విడుదల కావాలి. పెద్ద ఎత్తున ఇజ్రాయేలీ ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నెతన్యాహు ప్రభుత్వ రేటింగ్ ఘోరంగా పడిపోతుంది. హమస్ కూడా కావాలి అర్జెంటుగా రిలీఫ్. ఎందుకంటే హమస్ నాయకత్వం మొత్తం అంతమైంది. చాలా మంది కమాండర్లు చనిపోయారు, హమస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతిన్నది. అందువల్ల హమస్కు కూడా కాస్త విరామం కావాలి. అందువల్ల హమస్కు విరామం కావాలి, ట్రంప్కు ఏదో ఒకటి చెప్పుకోవడానికి కావాలి, నెతన్యాహుకు బందీలు విడుదల కావాలి. సో ముగ్గురికి ఇంట్రెస్ట్ ఉంది కనుక ఈ మేరకు ప్రోగ్రెస్ కనబడుతోంది. కానీ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటి, ఇప్పుడు ఇజ్రాయిల్ యుద్ధం మొదలుపెట్టింది, హమస్ను కంప్లీట్గా డిస్ట్రాయ్ చేస్తాను యుద్ధం మొదలుపెట్టింది. ఇప్పటికీ ఆ యుద్ధ లక్ష్యం నెరవేరలే. హమస్ నాయకత్వాన్ని ఎలిమినేట్ చేయగలిగారు, కానీ టోటల్గా హమస్ను అంతం చేయలేకపోయారు. దీన్ని బట్టి మనకు అర్థం ఏమవుతుంది, ఇప్పుడే కాదు 60 ఏళ్ళుగా పాలస్తీనా ప్రాంతాల పైన ఇజ్రాయిల్ బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. పాలస్తీనా ప్రాంతాలను ఏదో రూపంలో ఆక్యుపై చేసే ఉంది. కానీ ఇప్పటికీ పాలస్తీనా ప్రతిఘటన ఆగిపోలేదు, హమస్ అంతం కాలే. ఏం తెలియజేస్తుంది ఇది, పాలస్తీనా ప్రజల ప్రాతినిధ్యం లేని ఏ శాంతి ప్రణాళిక ఆచరణలో రిజల్ట్ ఇవ్వదు అని తెలియజేస్తుంది. అందువల్ల ఇప్పటికైనా ట్రంప్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని
అమెరికా విధానము ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్ విధానమైన 2 స్టేట్ సొల్యూషన్, 2 దేశాల ఏర్పాటు. ఆల్రెడీ ఇజ్రాయెల్ ఏర్పడి ఉంది కనుక పాలస్తీనా దేశం ఏర్పాటుకు ఇజ్రాయెల్ ఒప్పిస్తే తప్ప ఈ సమస్యకు ఎండ్యూరింగ్ అంటే దీర్ఘకాలం మనకలిగేటువంటి శాశ్వతమైన పర్మనెంట్ సొల్యూషన్ అనేది దొరకదు. ఇక విజయదశమి సందర్భంగా ఇచ్చే వార్షిక ఉపన్యాసంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు సార్. నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్లలో మాదిరిగా ఆ తరహా సంక్షోభాన్ని సృష్టించేందుకు భారతదేశంలో కొన్ని శక్తులు దేశం బయట దేశం లోపల కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి, చురుగ్గా పనిచేస్తూ ఉన్నాయని మోహన్ భగవత్ వ్యాఖ్యలు చేశారు. మన నైబరింగ్ కంట్రీస్ శ్రీలంక, నేపాల్ అండ్ బంగ్లాదేశ్లలో మాదిరిగా అటువంటి సంక్షోభం వచ్చే ప్రమాదం భారత్లో ఉందా సార్? ఇది భారతదేశ పాలకులు తరచుగా ఈ మాటలు చెప్పడం ఇప్పుడు కొత్త కాదు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టే ముందు కూడా ఇదే చెప్పింది. విదేశీ హస్తం భారతదేశ సార్వభౌమాధికారానికి, ఇంటగ్రిటీకి ప్రమాదం, సమగ్రతకు, సావర్నిటీకి ప్రమాదము, సార్వభౌమాధికారానికి. అందుకొరకే నేను ఎమర్జెన్సీ పెడుతున్నాను ఇందిరాగాంధీ పేర్కొంది. మీరు హిస్టరీలోకి వెళ్ళండి. 50 years వెనకాల ఆర్ఎస్ఎస్కు బాగా తెలిసి హిస్టరీ, ఎందుకంటే ఎమర్జెన్సీ బాధిత సంస్థ ఆర్ఎస్ఎస్. సో ఎమర్జెన్సీ బాధితులు ప్రస్తుత బీజేపీ నాయకులు, అందువల్ల వాళ్ళకు బాగా తెలుసు. అందువల్ల ఈ విదేశీ హస్తమ సిద్ధాంతము భారతదేశానికి ఎక్కడో ఏదో ప్రమాదం ఏర్పడింది, భారతదేశం అన్యాయానికి గురవుతోంది, ఇప్పుడు మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మేక్ ఇండియా గ్రేట్ అగైన్, అమెరికా ఈజ్ ఇన్ డేంజర్, బ్రిటన్ ఈజ్ ఇన్ డేంజర్, ఇవన్నీ మీరు ప్రపంచవ్యాప్తంగా కూడా రైట్ వింగ్ స్లోగన్స్ ఇవి. ఇప్పుడు యూకేలో ఏమన్నా గివ్ అవర్ నేషన్ బ్యాక్, వాళ్ళ దేశాన్ని ఎవరో లాక్కపోయారని గివ్ అవర్ నేషన్ బ్యాక్ అని బ్రిటన్లో 1,00,000 మంది ప్రదర్శన చెప్పారు. అమెరికాలో కూడా ఇప్పటికీ కూడా ట్రంప్ చెప్పేది ఏంటి? అమెరికాకు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయి, అమెరికా ప్రమాదంలో పడింది, వి హావ్ టు మేక్ అమెరికా గ్రేట్ అగైన్. అమెరికా ఆల్రెడీ గ్రేట్, కొత్తగా గ్రేట్ అగైన్ ఏంటి? కానీ ఎందుకంటే ఈ అభద్రతా భావాన్ని ప్రజల్లో కల్పించి ఒక రకమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు ఈ రాజకీయ పార్టీలు. రోజు ఫార్ రైట్ వింగ్ పార్టీస్ నిరంతరం చేసే పని. సో ఈవెన్ ఇందిరాగాంధీ లాంటి సెంట్రిస్ట్ లీడర్ కూడా రైట్ వింగ్ తీసుకున్నప్పుడు ఇదే రకమైన వ్యవహారం నడిపారు. అందువల్ల భారతదేశంలో నేపాల్ తరహా, బంగ్లాదేశ్ తరహా, శ్రీలంక తరహా పరిస్థితులు ఉన్నాయని నేను అనుకోను. అంత బలహీనమైన దేశం భారతదేశం కాదు. ఇండియా ఇస్ ఎ వెరీ స్ట్రాంగ్ స్టేట్. ఆ కంట్రీస్కు ఉన్న పాలిటిక్ కానీ, జాగ్రఫిక్ కానీ, ఎకానమిక్ కానీ ఇండియాకు పోలికే లేదు. ఏది నిజం అంటే మోహన్ భగవత్ స్పీచ్ కూడా నేను చూశాను. ఆయన అసంతృప్తి ఉండడం సహజం ప్రభుత్వం పట్ల. ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వం పట్ల ప్రజల్లో అసంతృప్తి ఉండడం సహజం అన్నాడు. ఆ అసంతృప్తికి పరిష్కారాలు వెతకాలి అన్నది నిజం. కానీ ఆ అసంతృప్తిని ఉపయోగించుకొని ఏదో దేశంలో కుట్రలు జరుగుతున్నాయి, దేశంలో సంక్షోభానికి కుట్ర జరుగుతోంది అనే కుట్ర సిద్ధాంతాలు చెప్పడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఎందుకంటే ఇండియన్ స్టేట్ ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ స్టేట్. మీకు బంగ్లాదేశ్ లాగా, నేపాల్ లాగా, ఇప్పుడు నేపాల్లో చూసాం అసలు ఏడాదికో ప్రభుత్వం మారిపోయింది. అసలు ఒక కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ వేళ్ళునుకోలేదు నేపాల్లో. ఇండియాలో ఆ పరిస్థితి లేదు కదా. 75 ఏళ్ళైంది. మన రాజ్యాంగం చాలా పవర్ఫుల్గా ఉంది. ప్రపంచవ్యాపితంగా రాజ్యాంగాల సగటు జీవితకాలం 17 years. ఇండియన్ కాన్స్టిట్యూషన్ 75 yearsగా సర్వే అవుతూనే ఉంది కదా. అలాగే మీకు బంగ్లాదేశ్ ఉంది. బంగ్లాదేశ్లో చాలా ఒక మతోన్మాదము, నిరంకుశత్వము, రకరకాల సమస్యలు ఆ దేశం ఎదుర్కొంది. శ్రీలంక అసలు ఎకానమీ కొలాప్స్ అయింది, దాదాపు కొలాప్స్ అయింది. ఇండియన్ ఎకానమీ అలా లేదు కదా. అందువల్ల ప్రజల్లో అసంతృప్తి ఉన్నమాట నిజం. ఆ అసంతృప్తికి కారణమైన వాటిని గుర్తించి నివారణ విధానాలు చేపట్టమని ఆర్ఎస్ఎస్ బీజేపీకి, మోడీకి సలహా ఇస్తే ఎక్కువ ఉపయోగం. ఎందుకు ఈ రకంగా ఉన్నాయి? దీనికి కారణాలు ఇంకో ఇవి. మీరు అసమానతలు పెరుగుతున్నాయి మీ హయాంలో, మీ దేశంలో విద్వేషం పెరుగుతుంది మీ హయాంలో, దేశంలో పోలరైజేషన్ చాలా భయంకరంగా ఉంది. ఇది మంచిది కాదు.
దేశం యునైటెడ్గా ఉండాలి, డైవర్సిటీని గౌరవించాలి, ప్లూరాలిటీని గౌరవించాలి. ఈ రకరకాల డివైడ్స్ ఏర్పాటవుతున్నాయి. మీరు సమాజంలో కొన్ని గుత్త కంపెనీల ఆస్తులు భయంకరంగా పెరుగుతున్నాయి. సామాన్య ప్రజలకు ఉపాధి లేదు, సేవింగ్స్ తగ్గిపోతున్నాయి. ఇలా ఏం చేయాలో ఆర్ఎస్ఎస్ సలహా ఇస్తే ఎక్కువ ఉపయోగం. ఎందుకంటే మోడీ ప్రభుత్వాన్ని శాసించగలిగే శక్తి ఆర్ఎస్ఎస్కి మాత్రమే ఉంది కనుక. కానీ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరో కుట్ర పన్నుతున్నారని, దేశంలో సంక్షోభం క్రియేట్ చేసే పరిస్థితి ఉందని అనుకుంటే అది ఆ రకమైనటువంటి చేయడం వల్ల ఉపయోగం లేదు. నిజంగానే దేశంలో సంక్షోభమే ఏర్పడే పరిస్థితి ఉంటే దాని పరిష్కారం కూడా ప్రభుత్వాల చేతుల్లో ఉంటుంది. షేక్ హసీనా గనక నిరంకుశంగా పాలించి ఉండకపోతే ఇవాళ బంగ్లాదేశ్కి ఈ గతి పట్టేదే కాదు కదా. అలాగే నేపాల్లో రాజకీయ పార్టీలు అవినీతిలో కూరుకుపోయి నేపాల్లో అప్పుడప్పుడే పుట్టిన శైశవ దశలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసి ఉండకపోతే నేపాల్లో ఈ పరిస్థితులు వచ్చేదే కాదు కదా. రాజపక్షలు శ్రీలంకను భుజించి ఉండకపోతే, తినేసి ఉండకపోతే శ్రీలంక ఎకానమీని కంప్లీట్గా ఒక ఎక్స్పోర్ట్ డ్రివెన్ ఎకానమీగానే ఉంచి బలహీనపరిచి ఉండకపోతే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. అందువల్ల మనం సంక్షోభం ఉంది అనుకున్నప్పుడు నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వం ఏం చేయాలి అని. సో అప్రమత్తం చేయాల్సింది ప్రభుత్వాన్ని. ఏ సంక్షోభానికైనా ప్రభుత్వ వైఫల్యమే కారణమవుతుంది. ప్రభుత్వమే వైఫల్యమే చెందకపోతే సంక్షోభాలు ఎందుకు వస్తాయి దేశంలో? సో సంక్షోభాలు వస్తున్నాయంటే వ్యవస్థల విఫలమైతే. అందువల్ల వ్యవస్థల్ని విఫలం చేయకూడదు. సుప్రీంకోర్టును గౌరవించండి, దానిపై దాడి చేయకండి. ఎన్నికల కమిషన్ స్వతంత్రతను కాపాడండి. ఎన్నికల ప్రక్రియ పైన విశ్వాసాన్ని కల్పించండి. రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించకండి గవర్నర్లను ఉపయోగించి. అసమానతల్ని తగ్గించండి అంటూ మోడీ ప్రభుత్వానికి ఆర్ఎస్ఎస్ అధినేత సలహా ఇస్తే నిజంగా సంక్షోభం ఏదైనా ఒకవేళ ఉంటే, అలాంటి దానికి ఎవడైనా ప్రయత్నాలు చేస్తుంటే వాటిని నిర్వీర్యం చేస్తానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఈ కుట్ర సిద్ధాంతాన్ని చూపి అధికారం నిలబెట్టుకోవడానికి ఉన్న పాలకులకు ఉపయోగంగా మాత్రమే మిగులుతుంది. సరిగ్గా పాకిస్తాన్కి భారత ఆర్మీ చీఫ్ ద్వివేది స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సార్. ప్రపంచ పట్టం నుంచి తుడిచేస్తాం, ఉనికిని కాపాడుకోవాలంటే ఉగ్రవాదానికి ఊతం ఇవ్వడం ఆపండి, ఆపరేషన్ సింధూర్ 2.0 ఎంతో దూరంలో లేదు అంటూ ఉన్నారు సార్ ద్వివేది. సార్ ద్వివేది బైట్ पीसीआर द्विवेदी बाइट कि इस बार भारत देश पूरी तैयारी के साथ है और इस बार वो संयम नहीं रखेगा जो सिंदूर 1.0 में हमने संयम रखा। इस बार हम आगे की कार्रवाई करेंगे और कुछ ऐसी कार्रवाई करेंगे कि हो सकता है पाकिस्तान को सोचना पड़े कि उसे इतिहास में भूगोल में रहना है कि नहीं रहना। अगर उसे भूगोल में अपनी जगह बनानी है तो उसके लिए उसे जो स्टेट स्पॉन्सर टेररिज्म जिसको हम बोलते हैं, यानी कि उसका देश जो टेररिज्म को स्पॉन्सर कर रहा है उसे रोकना पड़े। तो ये मैं आपको बताना चाहता हूं। ఆపరేషన్ సింధూర్ ఆగలేదు అని చెప్పి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గతంలోనే చెప్పారు సార్. ఇప్పుడు ద్వివేది అంటూ ఉన్నారు ఆపరేషన్ సింధూర్ 2.0 అని చెప్పి. మీ కామెంట్స్? ఒకటి ఏంటంటే ఇది ఆర్మీ చీఫ్ సైనిక బలగాలను అప్రమత్తంగా ఉంచడానికి, సైనిక బలగాలలో స్థైర్యాన్ని నింపటానికి బహుశా అని ఉంటారు. ఆశ్చర్యమేమీ లేదు, తప్పేమీ లేదు. ఆర్మీ చీఫ్గానే మాట్లాడాలి కదా. కానీ మనము అగ్రెసర్గా ఒక వాతావరణాన్ని కల్పించుకుంటే డిప్లొమాటిక్గా మనకే నష్టం. ఇప్పుడు పాకిస్తాన్ ఉనికిలోంచే లేకుండా చేస్తాం, పాకిస్తాన్ ఉనికికే ప్రమాదాన్ని తెస్తామంటే భారతదేశం ఎప్పుడూ పని చేయలే ఇంతవరకు. అలా ఉండుంటే ఇరుగు పొరుగు దేశాలు మనగడ సాధించేవే కావు. ఇప్పుడు ఇన్ని దేశాలు ఉన్నాయి, మాల్దీవులు నుంచి మొదలుకొని నేపాల్ వరకు. వాస్తవంగా భారత వ్యతిరేకత ఈ అన్ని దేశాల్లో చూసాం. బంగ్లాదేశ్లో చూస్తున్నాం, నేపాల్లో చూస్తున్నాం, మాల్దీవులో చూస్తున్నాం, శ్రీలంకలో చూస్తున్నాం. సో పాకిస్తాన్లో అంటే హిస్టారిక్ కారణాలు ఉన్నాయి. కానీ మనం ఎప్పుడు కూడా అగ్రెసర్గా ఇండియా ఏనాడు లేదు. మన విధానం ఎప్పుడు కూడా చిన్న దేశమైనా మనం గౌరవించాం, రెస్పెక్ట్ ఇచ్చాం, కోఆపరేట్ చేశాం తప్ప దేశాల ఉనికిని ప్రశ్నించే పని మనం ఎప్పుడూ చేయలేదు. సో పాకిస్తాన్ విషయంలో కూడా వాడు దుర్మార్గాలు చేస్తున్నాడు గనక మనం యుద్ధాలు చేయాల్సి వచ్చింది.
వాడు దుర్మార్గాలు చేశాడు తన దేశ ప్రజలపై కనుక బంగ్లాదేశ్ ఏర్పాటు చేయడంలో సహకరించాల్సి వచ్చింది. లేకపోతే మనం ఏనాడు కూడా పొరుగు దేశాల్లో ఉండేటువంటి సవాళ్ళను సమస్యల్ని మనకు అనుకూలంగా మార్చుకోలేదు. శ్రీలంకలో తమిళ్ టైగర్స్ ఎల్టీటీ నాయకత్వంలో ఒక రకంగా సివిల్ వార్ నడిచింది. కానీ మనం దాన్ని ఎప్పుడు ఉపయోగించుకొని శ్రీలంక రెండు ముక్కలు చేద్దామని ఆలోచించలే. శ్రీలంక ఉనికినే లేకుండా చేద్దామని ఎప్పుడూ ఆలోచించలే. అందువల్ల ఆర్మీ చీఫ్ ఒక కాంటెక్స్ట్లో మాట్లాడి ఉండాలి. వి రెస్పెక్ట్ ఆర్మీ చీఫ్. ఆర్మీ చీఫ్ ఒక రకంగా భారత సమాజానికి, భారత ప్రజలకు, భారత సైన్యానికి ఒక బలమైనటువంటి సందేశము, శత్రు దేశాలకు ఒక బలమైన సంకేతం ఇవ్వటానికి, ఒక సిగ్నల్ ఇవ్వటానికి మాట్లాడి ఉండాలి. వి రెస్పెక్ట్ దాట్. కానీ ఎప్పుడు కూడా భారతదేశము చరిత్రలో అగ్రెసర్గా వ్యవహరించలేదు. మన పొరుగు దేశాల ఉనికినే మనం ఎప్పుడూ ప్రశ్నార్థకం చేయలేదు. ఈవెన్ అణ్వాయుధాలు ఉన్నా కూడా న్యూక్లియర్ నో ఫస్ట్ యూజ్ అగ్రిమెంట్ అంటే ఎవరు అడగకపోయినా స్వచ్ఛందంగా మనకు మనమే న్యూక్లియర్ నో ఫస్ట్ యూజ్ అగ్రిమెంట్ కట్టుబడి ఉన్నాం. అంటే మేము అణ్వాయుధాలను ముందుగా వాడము అని. సో అందువల్ల భారతదేశం ఆ పీస్ లవింగ్ కంట్రీ, శాంతి కాముక దేశం. మన దేశానికి ప్రమాదం ఏర్పడితే ఊరుకునే ప్రసక్తే లేదు. అదే సమయంలో మన దేశం ఇంకో దేశానికి ప్రమాదం కాదు. ఇక్కడ వరకు మన సందేశం పంపడంలో తప్పులేదు. కానీ మనము అగ్రెసర్ అనే భావన గనక కలిగితే డిప్లొమాటిక్ ప్రపంచంలో అది మన నష్టం జరుగుతుంది. ఇప్పుడు మనకు అర్థం కావాల్సిందంటే ప్రపంచ జియో పాలిటిక్స్ కూడా మనకు అనుకూలంగా పూర్తిగా లేవు. ఇలా చైనా పాకిస్తాన్ నెక్సెస్ ఉంది, అమెరికా పాకిస్తాన్ నెక్సెస్ ఉంది, తాజాగా సౌదీ అరేబియా పాకిస్తాన్ నెక్సెస్ ఉంది. అది కూడా ప్రమాదకరమైన ఇస్లామిక్ సాలిడారిటీ ఆధారంగా. ఇలాంటి సమయంలో భారతదేశ డిప్లొమసీ ఎప్పుడు కూడా ప్రపంచాన్ని కన్విన్స్ చేసే విధంగా, పాకిస్తాన్ ఐసోలేట్ చేసే విధంగా, పాకిస్తాన్ను అంతర్జాతీయ సమాజం ముందు ఎక్స్పోజ్ చేసే విధంగా ఉండాలి. వాళ్ళకి ఎలాంటి అవకాశము మనం కల్పించకూడదు. అఫ్ కోర్స్ ఆర్మీ చీఫ్ కల్పించాలన్న ఉద్దేశం కాదు. ఆర్మీ చీఫ్ స్పష్టంగా అన్నాడు, మీరు స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అంటే తీవ్రవాదాన్ని ఎగుమతి చేసే ఈ విధానాన్ని ఆపకపోతే అన్నాడు, పాకిస్తాన్పై యుద్ధం చేస్తాను, పాకిస్తాన్ అంతం చేస్తానని అనలే. మీడియాలో దాన్ని ప్రజెంట్ చేసేటప్పుడు ఈ బ్యాలెన్స్ ఉండదు. పాకిస్తాన్ రూపురేఖలే లేకుండా చేస్తాం అంటే రాజ్నాథ్ సింగ్ అన్నాడంటే ఆయన పొలిటీషియన్. ఆయన బీహార్లో ఎన్నికలు ఉన్నాయి కనుక ఎన్నికల సమయంలో పాకిస్తాన్ తిట్టకుండా ఓట్లు రావు బీజేపీకి. అందువల్ల మీరు ఎప్పుడైనా గమనించండి, ఎన్నికలంటూ ఉన్నాయంటే పాకిస్తాన్ తిడతారు. ఆ మధ్య చైనా కూడా తిట్టేవారు, ఈ మధ్య తిట్టడం లేదు. ఎందుకంటే ట్రంప్ దెబ్బతో చైనా అవసరం ఏర్పడింది కనుక ఈ మధ్య చైనా తిట్టడం లేదు. లేకపోతే ఈ రెండు దేశాలను తిట్టకుండా బీజేపీ ఓట్లు అడగదు. ఎందుకంటే బీజేపీ ఎప్పుడు కూడా మీరు గమనిస్తే భావోద్వేగాలు, ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి ఓట్లు అడుగుతూ ఉంటుంది. సో అందువల్ల బీహార్లో ఎన్నికలున్న సమయంలో, రేపో మాపో నోటిఫికేషన్ వచ్చే సమయంలో ఈ టోన్ పెరిగింది. మీరు గమనిస్తే రాజ్నాథ్ సింగ్ టోన్ కానీ ఇతరత్ర కానీ పొలిటీషియన్లు సహజం. కానీ ఆర్మీకి నాయకత్వం వహిస్తున్న వాళ్ళు ఈ వాతావరణానికి దూరంగా ప్యూర్లీ ప్రొఫెషనల్ ఆర్మీ, ఇండియన్ ఆర్మీ ఎప్పుడు కూడా పాలిటిక్స్, పొలిటికల్ ఓవర్ టోన్స్ ప్రదర్శించలేదు. అందువల్ల ఇట్ షుడ్ బి ఏ మిలిటరీ సంకేతం. నిజం తప్పనిసరిగా ఒకవేళ మళ్ళీ భారతదేశం పైన తీవ్రవాద దాడి పాకిస్తాన్ జరిపితే అనివార్యంగా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని ప్రభుత్వమే చెప్పింది. ప్రభుత్వ విధానాన్ని ఆర్మీ చీఫ్ చెప్తున్నాడు, కొత్తగా లేదు. కానీ ఆపరేషన్ సింధూర్ 2.0 ఉంటుంది అని ఆర్మీ చీఫ్ అనటానికి కండిషన్ ఏంటి? మళ్ళీ తీవ్రవాద దాడులు జరుగుతాయి, అదే చెప్పాడు. అయితే మీడియాలో దాన్ని రిపోర్టింగ్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే ఇందులో సెన్సేషనల్ ఆస్పెక్ట్ ముందుకొచ్చి ఆపరేషన్ 2.0 ఎంతో దూరం లేదు, పాకిస్తాన్ ఉనికే ప్రమాదము, ఇలాంటివి ముందుకు రావడం వల్ల ఆ మీనింగ్ వచ్చే అవకాశం ఉంది. కనుక నేను క్లారిఫై చేస్తున్నాను, ఇండియన్ ఆర్మీ కానీ భారత ప్రభుత్వం కానీ ఏనాడు ఎక్స్ట్రా టెరిటోరియల్ అంబిషన్స్ అంటే ఇంకో దేశాన్ని లేకుండా చేస్తామనే ప్రయత్నం ఎప్పుడు మనం చేయలే. అదే సమయంలో మన పైన దాడి చేస్తే అంగీకరించే ప్రసక్తే లేదు.
మన అణువిధానం అదే, మన స్ట్రాటజిక్ డాక్ట్రిన్ అంటారు, మన వ్యూహాత్మక రణనీతి కూడా అదే. అందువల్ల స్టేట్మెంట్లు మీడియాలో ఎలా ప్రజెంట్ అయినాయి అన్నది మనము వీ షుడ్ టేక్ ఇట్ విత్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్ అంటారు. పించ్ ఆఫ్ సాల్ట్ కాదు, లారీ లోడ్ ఆఫ్ సాల్ట్ తీసుకోవాలి. మీడియా ఏంటంటే ఆ బ్యాలెన్స్, చాలా ఫైన్ బ్యాలెన్స్ మనం మెయింటైన్ చేయాలి డిప్లొమసీ విషయంలో. అలా లేనప్పుడు ఈ రకంగా వార్త ప్రజెంట్ కావచ్చు, అది మనం ఏదో ఆపరేషన్ సింధు 2.0 కొరకు ఉబలాట పడుతున్నట్లు, పాకిస్తాన్ లేకుండా చేస్తానికి ఆలోచిస్తున్నట్లు వార్తను ప్రజెంట్ చేయొచ్చు. దీన్ని కొన్ని పొలిటికల్ ఫోర్సెస్ ఉపయోగించుకోవచ్చు కూడా, ఈ ఎమోషన్స్ను. ఇది ఆర్మీ చీఫ్ ఈ స్టేట్మెంట్ ఎలా ఆబ్వియస్గా ఎమోషన్ రైజ్ చేస్తుంది, దాన్ని కొన్ని పొలిటికల్ ఫోర్స్ ఉపయోగించుకోవచ్చు. కానీ ఆర్మీ చీఫ్ మాటల అసలు ఉద్దేశం పాకిస్తాన్కు ఒక బలమైన సంకేతాన్ని ఇవ్వడం, దేశ ప్రజలకు ఒక బలమైన సందేశాన్ని ఇవ్వడం. దేశ ప్రజలకేమో ఒక అష్యూరెన్స్, పాకిస్తాన్కేమో ఒక స్ట్రాంగ్ సిగ్నల్ ఇవ్వడం ఉద్దేశం అని అనుకుంటాను.